వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సింగ గీతం డైరెక్ట్. సార్ ఏంటి సార్ అది? ఇంకా సింగ గీతం సినిమా గురించి చెప్పాలంటే హలో బాసు, సినిమా చాలా బాగుంది బాసు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సినిమా లాస్ట్కు వచ్చేసరికి మనల్ని ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతుంది బాసు. నీకు అర్థమవుతుందా? భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆ పేమెంట్ చెప్పండి. డైరెక్షన్ ఏమయ్యింది దాని గురించి మాట్లాడే స్థాయి గాని అర్హత గాని నాకైతే లేదు బాసు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. దేవిశ్రీ ప్రసాద్ గారు 4 సినిమాలకు పని చేయాల్సింది ఈ ఒక్క సినిమాకి పని చేశారు బాసు. క్లాప్స్ బా. ఇలాంటి ఈ మన జనరేషన్ కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అని అనుకుంటున్నాను. బికాజ్ చాలు ఈ మాత్రం చాలు. రావాలి అంటే మీరు చూడాలి. అండ్ గో టు సంగీతం. థ్యాంక్ యూ. ఈ ఫీలింగ్ వేరండి నిజంగా. ఈ సినిమా తోటి నాకు నిజంగా మర్చిపోలేను. ఇవాళ ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఒక లెజెండరీ ఫైనల్ విష్ తీయడం కోసం ఆయన తీసిన సినిమా ఇది. అత్యద్భుతంగా ఉంది సినిమా. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. పాట పాడుతూ రివ్యూ మొదలెట్టాను. చాలా మంచి సినిమా, నేచర్ ని కాపాడండి. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. 94 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సినిమాని తీశారంటే డైరెక్టర్ గారు సంగీతం శ్రీనివాస్ గారు నిజంగా దండమండి మీకు. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. పెద్దలో స్క్రీన్ ప్రెజెన్స్ రాలేదు కానీ ఈ మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మాటలు లేవు చెప్పటానికి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా మామూలుగా లేదు. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. ఓ పద్ధతి, ఓ విజను, ఎలా ఉన్నారో చూడు. ఏమైంది ప్లీజ్ మూవ్ ఫ్రమ్ దిస్ వే సో ఐ కెన్ డ్రైవ్. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. తెలుగు సినిమా ఈస్ బ్యాక్. మ్యూజిక్ అనే సాయుధంతో ఆయన ఒక మెసేజ్ డెలివర్ చేయడానికి ట్రై చేశారు సంగీతం గారు. అండ్ వెయిట్ మోస్తున్నాడు. అండ్ ఐ ఫీల్ లైక్ వీ డిడ్ జస్టిస్ టు వాట్ సార్ ఒరిజినల్లీ వాంటెడ్. గో వాచ్ సంగీతం ఇన్ థియేటర్స్ అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సినిమాలు తీయడం రావట్లేదు కాబట్టి ఎప్పుడో రిటైర్ అయిన ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమా ఇలా తీయాలి అని అసలుడే గాని మహానుభావుడు. ఒకవేళ మ్యూజిక్ బాగుండకపోయి ఉంటే సినిమాలో జోకులు చూసుకొని నవ్వేటోళ్ళం కాదు, సినిమాని చూసి నవ్వేటోళ్ళం. అంత దారుణంగా పడేది. ఆల్సో ఈ సినిమా కాన్సెప్ట్ లో కొన్ని లాజిక్లు మిస్ అయిపోతా ఉంటాయి. ఆ లాజిక్లు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏంటబ్బా ఇలా చేస్తుంటారా అనుకుంటా ఉన్నా. పాపం ఫీల్ అన్నట్టున్నారు.